రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథము ఇక్కడ షమ్మా గురించి చెప్పాడు. ఆయన ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ చేశాడో చెప్పాడు. మనం ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న ఒక 1-2 రెఫరెన్స్ తీసుకొని న్యూ టెస్ట్మెంట్ లోకి వెళ్దాం. ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే చాలా రోజులు అవుతుంది, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే, రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. ఇతని తరువాత వారు ఎవరనగా హరారీయుడగు అగ్గే కుమారుడైన షమ్మా, ఫిలిస్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయులు ఎదుట నిలవలేకపోయిరి. 12వ వచనం. అప్పుడు అతడిప్పుడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిస్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. ఇక్కడ ఆలోచన చేయండి. ఇక్కడ షమ్మా అనేటువంటి ఆయన, ఇతని తర్వాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిస్తీయులు ఏం చేశాడ? ఫిలిస్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. ఫిలిస్తీయులు చాలా గుంపులుగా ఉన్నారు, వామో చంపేస్తారా అని చెప్పేసి పారిపోయాడు. చాలా మంది పారిపోయారు. అయితే ఈ షమ్మా ఏం చేశాడంటే, అప్పుడు ఇతడు షమ్మా అనేటువంటి అతడు హరారీయుడగు ఆగే కుమారుడు అయిన షమ్మా, అప్పుడు ఇతడు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిస్తీయులు చూసి అందరు పారిపోయారే, వాళ్ళు చంపేస్తారే మమ్మల్ని అని అనుకొని ఆయన కూడా పారిపోవచ్చు. కానీ ఏం చేశాడు అనంటే, అప్పుడు ఇతడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా, ఆయన చేని మీదికి రాకుండా, ఆయన ప్రాపర్టీస్ మీదకి రాకుండా, వారి జనముల మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలగజేసెను. మరలా చెప్తున్నాను, ఈ రెఫరెన్స్ లో ఇది స్క్రిప్చురల్ గా, అంటే అక్షరమును బట్టి తీసుకోవద్దు. ఇందులో ఉన్న నీతి ఏంటి అని అంటే, షమ్మా సెల్ఫ్ డిఫెన్స్ చేసి తన ప్రజలను కాపాడుకున్నాడు. షమ్మా ఎందుకో, లేదంటే చంపేస్తారు చేలు మధ్యలోనే. అదవుతుందా? ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఏం చేశాడు షమ్మా అంటే, సెల్ఫ్ డిఫెన్స్ చేశాడు. రైట్. సో అప్పుడు నిలబడి ఆ అలచందుల చేనులో నిలబడి వారిని అందరినీ వెళ్ళగొట్టాడు. ఆ వెళ్ళగొట్టే విధానంలో పోయే వాళ్ళందరూ పోయారు. ఓకే, నెక్స్ట్